ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. అక్టోబర్ మాసం ద్వాదశ రాశుల వారికి జాతకరీత్యా ఏ రకంగా ఉండబోతుంది, నవగ్రహాల సంచారం ద్వాదశ రాశుల్లోని ఏ రకంగా జరుగుతుంది, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం గురుగారు, మొదటగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాల సంచారం ఎలా ఉందో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు, అలాగే కుజుడు మనకి మిథున రాశిలో ఉన్నారు, అలాగే గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు, శని మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు, అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు, అలాగే కేతు మన కన్యారాశిలో ఉన్నారు, అలాగే శుక్రుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. ఈ నవగ్రహాల సంచారం అంతా కూడా మనకి ఈ అక్టోబర్ నెలలో ఇలా కొనసాగుతాయని చెప్పు. గురుగారు, మిథున రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలోని గురు, శని, రాహుకేతువుల బలం ఏ రకంగా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నారు వీళ్ళు? తప్పకుండా మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాలన్నీ ఈ సమూహం అంతా మనకి మిథున రాశిలోకి వస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టే ఫస్ట్ హార్డ్ వర్క్, అంటే మనకి రాశ్యాధిపతి ఎక్కడ ఉన్నాడు, రాశ్యాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో బాగానే ఉన్నాడు, బట్ హార్డ్ వర్క్ బాగానే ఉంది. సో అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం అయిన శుక్రుడు, పంచమాధిపతి అయిన శుక్రుడు మటుకు 6వ స్థానంలో ఉన్నాడు. సో అదృష్టం అనేది ఈ నెలలు తక్కువగా ఉంటుంది, ప్రతిరోజు కాదు, ప్రతి ఏడాది అంతా కాదు, ఈ నెల మటుకు తక్కువగా ఉంది. ఎందుకంటే 6వ స్థానంలో ఉన్నాడు. 6, 8, 12 స్థానాలని దుస్థానాలు అంటారు. 6th హౌస్ అంటే డెట్స్, మిజరీస్, ఎనిమీస్. 8th హౌస్ అంటే లాంగివిటీ, ఆయుష్, యాక్సిడెంట్స్. 12th హౌస్ అంటే ఖర్చు, నిద్ర. సో ఏ గ్రహం అయినా సరే మన జాతకంలో కూడా 6, 8, 12 స్థానాల్లో ఉంటే చాలా నెగిటివ్ అనుకోండి, మైనస్. ఎందుకంటే శత్రు, ఫస్ట్ డెట్స్ అన్నాం, అప్పులు, బోల్డ్ ప్రాబ్లమ్స్. శత్రువులు అన్నాం, మనకి నిద్రే పట్టదు, అదొక ప్రాబ్లం. అలాగే ఆరోగ్యం అన్నాం. 3 మెయిన్ 6th హౌస్లోనే, ఇవే మెయిన్ పాయింట్స్ అయిపోయాయి. 8th ఆయుష్, యాక్సిడెంట్స్, అది ఇంకా ఇంపార్టెంట్. 12th మనం ఎంత సంపాదించినా ఖర్చు ప్లస్ నిద్రలోనే ఎక్కువ ఉన్నారనుకోండి, బద్ధకం పెరిగి సో ఏ పని చేయరు. సో ఈ 3 స్థానాలు దుస్థానాలు అంటారన్నమాట. సో ఈ దుస్థానాల్లో ఎన్ని గ్రహాలు ఉంటే అంత మైనస్ అన్నట్టు. కాబట్టి మన గోచారీత్యా కూడా చూసుకున్నప్పుడు 6వ స్థానం, సరే ఒకటి ఏంట్రా అంటే 6వ స్థానంలో ఉన్నాడు. సో అదృష్టకారకుడు అయ్యాడు కాబట్టి అదృష్టం తక్కువగా ఉంటుంది ముందు ఈ నెలలాళ్ళు అనుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి శని మటుకు భాగ్యస్థానంలో బాగానే ఉన్నాడు. సో దైవబలం, దైవానుగ్రహం మనం చూస్తున్నప్పుడు మటుకు గురువు అవుతాడు. ఆ గురువు అనేవాడు కూడా మనకి వ్యయ స్థానంలో ఉన్నాడు. సో మిథున రాశి ప్రస్తుతం గురుబలం చాలా తక్కువగా ఉందని చెప్పుకోవాలన్నమాట. సో ముఖ్యంగా శని బలం బాగానే ఉంది కాబట్టి ఉద్యోగస్తులు బాగానే ఉంటుంది, ప్రొఫెషనల్స్కి బాగానే ఉంటుంది. సో ఫైనాన్షియల్గా మటుకు కొంచెం వీక్గా ఉంటారు. అలాగే ఆరోగ్యం, ఆయుష్ కూడా బాగానే ఉన్నట్టు, ఎందుకంటే శని మెయిన్ ఆరోగ్య ఆయుష్ అండి. సో ఎవరికైనా సరే ఈ ఏడాదంతా కూడా ప్రాబ్లం ఏముండదు, ఎందుకంటే శని స్వస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు మన ఇంటికి మనం నిప్పు ఎలా అయితే అంటించుకో మన సొంత ఇల్లు కాబట్టి, అలాగే సొంత ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి వాడిని ఏం చేయరు. అలాగే 2021-22 శని మకర రాశిలో ఉన్నాడు. ప్రపంచం మొత్తం కరోనా వచ్చింది. సో కరోనా వస్తే కనుక చాలామంది చనిపోయారు ఆ దేశాల్లో, మన దగ్గర మటుకు డెత్ తక్కువగా ఉంది. సో ముఖ్యంగా అంటే శని మనకి స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి మనకి అంత మేలే చేశాడు కానీ నష్టమే చేయలేదు. అందుగురించి ఏంటంటే శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య ఆయుష్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఏళ్ళనాటి శని నడుస్తున్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది తప్ప మిగతా రాశుల వాళ్ళకి ఇంత ఇంపాక్ట్ ఉండదు. సో మిథున రాశి వారి మటుకు ఆరోగ్య ఆయుష్ బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వ్యాపారస్తులు ఏంటంటే గురువు చాలా ఇంపార్టెంట్. సో బుధుడు ఎంత బాగున్నా కూడా గురువు వ్యయంలో ఉన్నాడు ప్రస్తుతం. సో ఈ ఏడాదంతా కూడా నన్ను అడిగితే వ్యాపారస్తులు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకపోవడం ఉత్తమం, ఎక్స్పాన్షన్ జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. అలాగే క్రెడిట్స్ ఎక్కువగా ఇవ్వడం, ఎవరికైనా సరే ఇస్తే కనుక నష్టపోతారు. అప్పులు కూడా చాలా తక్కువగా ఇస్తే బెస్ట్. ఆచి తూచి అడుగులు వేయడం ఉత్తమం అన్నమాట వ్యాపారస్తులు చెప్పాలి. ఎందుకంటే గురువు చాలా ఇంపార్టెంట్ అండి. గురువు వ్యయ స్థానంలో ఉన్నాడు, ఖర్చు స్థానంలో ఆల్రెడీ ఉన్నాడు. గురువే ధనకారకుడు కూడా. ధనకారకుడైన గురువు వ్యయ స్థానంలో ఖర్చు స్థానంలో ఉన్నాడంటే మనం రూపాయి గురించి ఆలోచిస్తే 1000 రూపాయలు ఖర్చు అయిపోతూ ఉంటుంది అనవసరంగా ఏదో విధంగా. సో వ్యాపారస్తుల మటుకు వ్యాపారంలో మటుకు చాలా ఆచితూచి మెలగాలని చెప్పాలి. అలాగే ఫారెన్ టూర్ కానీ విజిట్స్ కానీ అవి ఎవరైనా ట్రై చేసుకుంటే మటుకు
ఖచ్చితంగా వెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే శని చాలా బాగున్నాడు కాబట్టి. సో అయితే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని ఉద్యోగస్తులకి అలాగే విద్యార్థులకి ఫారెన్ ట్రిప్స్ ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళకి బాగానే కలిసి వస్తుంది ఖచ్చితంగా. గురుగారు మరి గురుబలం తక్కువ అని అంటే ఎంత మటుకు ఉన్నట్టు వాళ్ళకి 50-50 చాయిస్ అన్నట్టుగా? అంటే ఇప్పుడు అలాగే ఇందాక మనం రాశిలో ఉన్నాడు అన్నాం, వృషభ రాశి, అది 50 అన్నట్టు. ఇప్పుడు వేలో ఉన్నాడు, ఇది 25% అన్నట్టు అన్నమాట. అంతేనా? అంతే. 2, 5, 7, 9, 11 అయితే 90% అండి. 2, 5, 7, 9, 11లో ఉంటే కనుక 80% వేసుకోండి గురుబలం అన్నట్టు. స్వస్థానాలైన ధనస్సు కానీ గోచార రీత్యా 80% మనకి బాగుంది అన్నట్టుగా 2, 5, 7, 9, 11లో ఉంటాయి. అయితే ధనస్సు రాశి కానీ మీనరాశి కానీ అయినప్పుడు అదే 2, 5, 7, 9, 11 అయ్యాయి అనుకోండి, అది స్వస్థానాలు కాబట్టి గురువుకి 90% గురుబలం అన్నట్టు. అదే కర్కాటక రాశిలో గురువు ఉన్నప్పుడు అది గురువు ఉచ్చస్థానం అవుతుంది కాబట్టి కర్కాటక రాశి, అక్కడ 2, 5, 7, 9, 11 ఏ రాశి నుంచి అయినా గురువు అక్కడ ఉంటే కనుక అది 100% అన్నట్టు. సో ఇలా లెక్క పెట్టాలి. కానీ ఇదే జాతకంలో కూడా అలాగే ఉండాలి. ఒక్క 6, 8, 12 స్థానాల్లో లేకుండా ఇంకెక్కడున్నా కూడా 70% బలం ఉన్నట్టు. ధనస్సులో కానీ మీనంలో కానీ మన లగ్నం నుంచి ఉంటే కనుక జాతకంలో గోచారంలో అదే సార్ జాతకంలో మన ఒరిజినల్ హారోస్కోప్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 80% ఉన్నప్పుడు. అదే గురువు ఉచ్చస్థానంలో కర్కాటకంలో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా 100% వాళ్ళకి దైవబలం దైవానుగ్రహం గురుబలం ఉన్నట్టు. సో ఫస్ట్ జాతకంలో అక్కడ చూసుకోవాలి. అక్కడ బాగుండి ఇక్కడ కూడా 2, 5, 7, 9, 11లో ఉన్నాం అనుకోండి, సో మనకి ఈ ఏడాదంతా ఎక్స్ట్రాడినరీగా ఉన్నట్టు. అయితే భాగ్యస్థానంలో శని ఉండటం మూలంగా మీరు వ్యాపారం చేసేది ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించొద్దు అని చెప్పారు, దాన్ని పోస్ట్ పోన్ చేసుకోమన్నారు. మరి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది వాళ్ళు? ఉద్యోగస్తులు అయితే పర్లేదు. ఉద్యోగస్తులకి శని చూస్తాం కాబట్టి శని స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగస్తులకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారు. కుంభరాశిలో ఉన్నాడు. మకరం కుంభం 2 కూడా శని స్థానాలే అండి. కానీ శని భాగ్యంలో ఉన్నాడు కాబట్టి భాగ్యస్థానం అంటే ధనస్థానం అవుతుంది కాబట్టి శని ఉద్యోగస్తుల వరకు పర్వాలేదు. శని ప్రొఫెషన్ కారకుడు ఉద్యోగ కారకుడు కూడా అవుతాడు కాబట్టి ఆ ఉద్యోగస్తులకు బాగుంటుంది. అదే మరి గురుగ్రహ అనుగ్రహం కోసం ఎటువంటి పరిహారాన్ని సేమ్ మన వృషభ రాశికి చెప్పినట్టే ఖచ్చితంగా ప్రతి గురువారం ఉపవాసం ఉండడం ఈ ఏడాది అంతా కూడా. అలాగే మనం ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే వీలైతే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం. అలాగే వీలైతే కనుక ఒక్కసారి ఇంకా గురుబలం తక్కువగా ఉంది, ఏ పనులు జరగట్లేంటే మటుకు ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో ఒక ఎల్లో లుంగి 1000 రూపీస్ వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. వాళ్ళ జన్మ కుండలిలో గురువు ఉచ్చస్థానంలో ఉన్నా కూడా గోచార రీత్యా ఎఫెక్ట్ ఉంటుందా? గోచారీత్యా ఎఫెక్ట్ ఉంటుంది. అప్పుడు ఒకవేళ వాళ్ళ జాతకరీత్యా గురువు ఉచ్చలో ఉన్నాడండి, లేదంటే ధనస్సు మీనంలో ఉన్న స్వస్థానంలో ఉన్నాడండి, అదే కర్కాటకంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు గురుబలం గురువు వ్యయంలో ఉన్నాడు కాబట్టి గోచారీత్యా ఒక 50% హెల్ప్ చేస్తాడు. అక్కడ 100కు 100 ఉన్నాడు కాబట్టి ఇక్కడ 50 చేస్తాడు. అక్కడ నీచలో ఉన్నాడు అనుకోండి అసలు 1% కూడా హెల్ప్ చేయడు. అక్కడ బలం బట్టి అక్కడ ఆల్రెడీ 6, 8, 12 స్థానాల్లో ఉన్నాడు లగ్నం నుంచి, ఇక్కడ 10% కూడా హెల్ప్ చేయరు. 6, 8, 12 కాకుండా ఇంక ఎక్కడున్నా కూడా 30-40 చేస్తాడండి. ఉచ్చలో కానీ స్వస్థానంలో కానీ ఉంటే కనుక మన ఒరిజినల్ జాతకంలో ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్నా కూడా 50% హెల్ప్ చేస్తాడు. అలా చూసుకోవాలి. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇలా వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి లేదంటే మెసేజ్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, మిథున రాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.